తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం భద్రాచలానికి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో సమేతంగా భద్రాచలం వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా భద్రాచలానికి రాములవారు పట్టు వస్త్రాలు సీఎం సమర్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే అధికారులు కూడా రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ సొరంగంపై పైకప్పు కూలడం నెల రోజులకు పైగా గడిచింది. ప్రమాదంలో మరణించిన 8 మంది కార్మికులతో 6 మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న 14 కిలోమీటర్ల సొరంగంతో ఒక భాగం కూలిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 50 మంది కార్మికులు సొరంగం నుండి బయటకు రాగలిగారు. సొరంగం పైకప్పు కూలిన తర్వాత వారిలో 8 మంది లోపలికి చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. జిఎస్ఐ శాస్త్రవేత్తల సూచన మేరకు రెస్క్యూ అనుగుణంగా కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి, బురద తొలగింపు సహాయక చర్యలు శివశంకర్లో పర్యవేక్షిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వక్ఫ్ సవరణ చట్టంపై మారింది. ఇటీవల ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపారు. వక్ఫ్ బిల్లులపై లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవాల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 120 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు విరిగిపోయాయి. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యాధులు కలకలం రేపాయి. పల్లం గ్రామంలో ప్రబలిన లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2200 మందికి లివర్ ఇన్ఫెక్షన్లు వెల్లడించారు. 16 మందికి HBsAg సోకగా 9 మందికి HCA సోకినట్లు వైద్యులు గుర్తించారు.
టాటా మోటార్స్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్లో తయారయ్యేట్లు కార్లను అమెరికా ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో దిగుమతయ్యే వాహనాలపై 20% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రపంచ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపిందని డి టైమ్స్ పేర్కొంది. ట్రంప్ సుంకాలపై ఎలా తీసుకున్నారో దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. టాటా మోటార్స్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో దిగుమతి అయ్యే వాహనాలపై 25% టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపిందని డి టైమ్స్ పేర్కొంది. ట్రంప్ సుంకాలపై ఎలాంటి తగ్గించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. టాటా మోటార్స్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో దిగుమతి అయ్యే వాహనాలపై 25% టారిఫ్లు విధించినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపిందని ది టైమ్స్ పేర్కొంది. ట్రంప్ సుంకాలపై ఎలాంటి తగ్గించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యాధుల కలకలం రేపాయి. పల్లం గ్రామంలో ప్రబలిన లివర్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2200 మంది లివర్ టెస్టులు చేసిన వెల్లడించారు. 16 మందికి HBsAg సోకగా 9 మందికి HCA సోకినట్లు వైద్యులు గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యాధుల కలకలం రేపాయి. పల్లం గ్రామంలో ప్రబలిన లివర్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2200 మందికి లివర్ టెస్టులు చేసిన వెల్లడించారు. 16 మందికి HB-SAC సోకగా 9 మందికి HCA సోకినట్లు వైద్యులు గుర్తించారు.